మనసు తప్పకుండా చెప్పాయా ఏమిట్రా శుభార్త? సుబ్బారావు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి బాబు. ఎస్, ఏం కావాలండి? ఈ ఇంట్లో ఒక వాటా అద్దెకిస్తారని చెప్పారు. వాటా ఉంది, ఒకసారి చూపిస్తారా? తప్పకుండా. అన్న తింటే ఎవరెవరు ఉంటారండి? నేను మా ఆవిడ, 2 పిల్లలు. పిల్లలంటే చిన్న పిల్లలా? కాదు బాబు, 18, 16 ఏళ్ళ వయసు. కూర్చోండి సార్, కూర్చోండి సార్. అరే మూర్తి, కాఫీ పట్టారా? అరే కృష్ణ, చూస్తూ నిలబడ్డా, టిఫిన్ పట్టారా? మీరు కూర్చోండి సార్. అవును, పిల్లల పేర్లేమిటి సార్? రమణ, నారాయణ. రమణ, నారాయణ. నీకు ముద్రదటయా? ఏమిటయ్యా ఆ పేర్లు పెట్టుకోకూడదా? పేర్లు కాదు, మా ఇంటికి వచ్చి వాటా అతికిస్తారా అని అడుగుతావా? నేనే డబ్బు కోసం పడి చచ్చిపోతున్నా అనుకున్నావా? అది కాదండి, బయట టూలెట్ బోర్డు ఉంది కదా. అది టూలెట్ కాదండి, టాయిలెట్. డైరెక్టర్ తప్పు రాశాడు. నైనా వెళ్ళి తప్పు ఇంకెప్పుడు ఇటుకేసి నాకు పదైనా పద. హలో, నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయింది, సారీ. ఈ ఇంట్లో అద్దెకిచ్చే వాటా ఉందని విన్నా. ఉంది, మీకోసం వచ్చాం. మీరు మీ అమ్మాయి గారు ఇంట్లో తిరుగుతుంటే కళగా ఉంటుందని. ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు బాబు, మా పక్కింటి అమ్మాయి. పక్కింటమ్మాయా? ఇంకా మీ అమ్మాయి అనుకుని ఆశపడ్డాం. అవునరా మూర్తి, మనం ఇల్లు డింగ్ డాంగ్ గారికి ఇద్దాం అనుకున్నాం కదా. టింగ్టాంగా ఆయన ఎవర్రా? డింగ్ డాంగ్ గారా, మన కింగ్ కాంగ్ బాబాయ్ గారు బ్రదరు. డింగ్డాంగారా? నాకు పింక్ పాంగ్ అనిపించింది. ఇల్లు కాలేదమ్మా, సారీ. వెళ్ళరండి, పదండి రా. ఇల్లు ఖాళీ లేదు. నన్ను